Hello everyone. So in this video we'll try to discuss the union schemes. Union schemes in descending order starting from 2026 will go as far as 2014. సో ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రీసెంట్ స్కీమ్ పేరు వచ్చేసి భవ్య అంటే అబ్రివేషన్ ఏంది అని అంటే భారత్ ఆదియోగిక్ వికాస్ యోజన. దీన్ని భవ్య అంటాం. ఈ భవ్య స్కీమ్ అనేది 2026 నుంచి 2032 వరకు ఇంప్లిమెంటేషన్లో ఉండబోతుంది. భవ్యాలో 6 లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6, కాబట్టి ఇది 6 years అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూజువల్గా ఏదన్నా స్కీమ్ తీస్తే అది 5 yearsకి అట్లా ఉంటుంది కాబట్టి. సో దీని ఇంప్లిమెంటేషన్ చేసే మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్. దీనికి మినిస్టర్ ప్రస్తుతానికి ఎవరు? పీయూష్ గోయల్ గారు. సో దీని కింద మరి ఎవరికి ఇస్తామనంటే దాదాపు దీని కాన్సెప్ట్ ఏంది అని అంటే ఏం లేదు, భవ్య స్కీమ్స్ కింద దాదాపు మనం 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని గవర్నమెంట్ పెట్టబోతుంది. అది ఏ మోడల్? ప్లగ్ అండ్ ప్లే మోడల్. అంటే డైరెక్ట్గా ఎవరైనా ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ కొత్తగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు ల్యాండ్ తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళే కనెక్షన్స్ పెట్టుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిసిటీ, వాటరు. అది పెద్ద కథలా ఉంటుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేమే ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ పార్క్ లాగా పెట్టుంచుతాం. అంటే విత్ మినిమం బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, ఇంకా ఈ ఎక్స్టర్నల్ కనెక్టివిటీ, రోడ్డు, ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టుంటాం. మీరు జస్ట్ వచ్చి అక్కడ ప్లగ్ అండ్ ప్లే, మీరు డైరెక్ట్ మీ ఇండస్ట్రీ అక్కడ సెటప్ చేసుకునే విధానంగా తీసుకొచ్చిందనమాట టు ప్రమోట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా. సో దాదాపు 100 ఇండస్ట్రియల్ పార్క్స్ అట్లా పెట్టబోతుంది గవర్నమెంట్. మరి ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అని అంటే ఇండస్ట్రియల్ పార్క్లో కనీసం 100 acres ఉంటే దాన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ లా చేస్తుంది గవర్నమెంట్. అండ్ అక్కడ ఇన్సెంటివ్ వచ్చేసి ఒక ఎకరానికి 1 crore rupees అనేది ఇస్తుంది గవర్నమెంట్. ఇది 25 acres వరకు ఉంటే చాలు. మినిమం క్రైటీరియా టు సెలెక్ట్ యాజ్ ఎ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వచ్చేసి 25 acres ఉంటే చాలు. సేమ్ మళ్ళీ మనీ 1 ఎకరానికి 1 crore రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. సో ఇది అన్నమాట ఈ స్కీమ్. ఇది కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, రైట్? కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ తీసుకొచ్చిందన్నమాట. సో అంతే. ఇంకోటి నెక్స్ట్, స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ స్మాల్ అని దేన్ని అని అంటామనంటే 1 to 5 megawatts ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై మీన్స్ ఆఫ్ హైడ్రో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం స్మాల్ హైడ్రో లెక్క కన్సిడర్ చేస్తాం. దీని టార్గెట్ ఏంటి? వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ది స్కీమ్? స్కీమ్ టార్గెట్ వచ్చేసి దాదాపు 1500 megawatts ప్రొడ్యూస్ చేయాలి బిట్వీన్ 26 and 31. సో ఇది FY 27 నుంచి 31 వరకు ఉంటుందన్నమాట ఈ స్కీమ్ 5 yearsలో. స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ని త్రూ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ 1500 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి ఫర్ నెక్స్ట్ 5 years బిట్వీన్ 26 and 31. దీనికి నోడల్ ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఎందుకంటే హైడ్రో పవర్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ రెన్యూవబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని ఇంప్లిమెంటింగ్ అవర్ నోడల్ ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో మరి ఫండింగ్ ఎట్లా ఇస్తారంటే ప్రతి మెగావాట్కి దాదాపు గవర్నమెంట్ 3.6 crores ఇస్తుంది. ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఆర్ 30% ఆఫ్ టోటల్ కాస్ట్ గవర్నమెంట్ సబ్సిడీ ఫండింగ్లో ఇస్తుంది. అదర్ స్టేట్స్కి అయితే 2.4 crores పర్ మెగావాట్ ఇస్తుంది ఆర్ 20% ఆఫ్ కాస్ట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఎవరైతే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని పర్టికులర్గా స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి. ఓకే. సో ఇక్కడ దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 ఉంది, దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది. అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ రిలీఫ్ స్కీమ్ అంటే ఏంది అని అంటే ఇది కూడా రీసెంట్గా తీసుకొచ్చిండ్రు. రిలీఫ్ అంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. అంటే ఈ పేర్లనే మనకు అర్థమైపోవాలి. రిలీఫ్ అంటే రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. అంటే ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ రీసెంట్గా మనకు ఈ యుద్ధం అవుతా ఉంది, ఇరాన్ USA ట్రేడ్ వార్ అవుతుంది కదా, ట్రేడ్ వారు. సో దాంట్లో మనం ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది గవర్నమెంట్ అప్పటికప్పుడు తీసుకొచ్చిన స్కీమ్ అన్నమాట. ఇది కూడా అగైన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ పీయూష్ గోయల్ కిందనే వస్తుంది అనమాట. ప్రస్తుతానికి 12 countries మన దగ్గర నుంచి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో
వాళ్ళకి ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్. ఎంఎస్ఎంఈ సామాన్లు కాలిపోతే 50% రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఓకే, సో ఈ స్కీమ్ బేసిక్గా ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఇన్సూరెన్స్ స్కీము మన పెద్ద పెద్ద షిప్స్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ దగ్గర ఇన్సూరెన్స్ చేసుకొని ఉన్న షిప్స్ ఏదన్నా ఈ వార్ మధ్యలో కాలిపోతే 50% ఆఫ్ దాని కాస్ట్ ఎంతైతే ఉంటుందో గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది అన్నమాట. సో ఇది రిలీఫ్ స్కీమ్ గురించి. ఇంకా పోర్ట్స్ ఆఫ్ రిఫ్యూజీస్ అనేది అని 2 పోర్ట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట దేశం నుంచి ఏదైనా ఒక షిప్ వచ్చి ఇక్కడ నియర్ బై ఎక్కడ మన అరేబియన్ సీలోనో బే ఆఫ్ బెంగాల్నో ఏదో చేసుకుంటా షిప్ ఖరాబ్ అయిపోతే మన ఈ పోర్ట్స్ ఆఫ్ రిఫ్యూజీస్లో ఇండియాలో ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళు రిపేర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో అది ఎక్కడెక్కడ వచ్చిందంటే ఒకటేమో మహారాష్ట్రలోని మహారాష్ట్ర దిగిపోర్ట్లో, ఇంకోటి గోపాల్పూర్ ఒడిస్సా. ఈ బే ఆఫ్ బెంగాల్లో వచ్చేసి గోపాల్పూర్లో, దిగి వచ్చేసి మహారాష్ట్రలో. ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇది సాల్వేజ్ నెదర్లాండ్స్ ఏదో కంపెనీ, SMIT నెదర్లాండ్స్ అండ్ MERC గుజరాత్, వీళ్ళ మధ్య ఈ ఒప్పందం అయిందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ మనకు ఆల్రెడీ తెలుసుగా. ఉడే ఆమ్ దేశ్ నాగరిక్, ఇది 2.0 తెచ్చినారనమాట. ఇంతకుముందు 1.0 2016లో బాగా ఫేమస్ అయ్యేసరికి ఇప్పుడు 2.0 కూడా తీసుకొచ్చిండ్రు. దీని మినిస్ట్రీ వచ్చేసి మన రామ్మోహన్ నాయుడు గారు. ఓకే, సో ఒక జిఎస్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ పోకయాంగ్ అనేది 100th ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పోకోయాంగ్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ ఓన్లీ అన్రిజర్వ్డ్ అండ్ అన్సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ ఏదైతే ఉడాన్ స్కీమ్ ఉందో దీని కింద అండర్సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్కి మాత్రమే ఎలిజిబుల్. దీని కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇట్లాంటి ఎయిర్పోర్ట్స్కి. దాదాపు 30,000 crores తోటి నెక్స్ట్ 10 yearsకి ఫోకసింగ్ ఆన్ 500 new routes with no distance gap. వయబిలిటీ ఆఫ్ ద గ్యాప్ ఫండింగ్ 5 years నుంచి 3 years వరకు ఇస్తారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది 5 years from 3 years. ఇంతకుముందు 3 years వరకే ఇస్తుండే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇప్పుడు దాన్ని 5 years చేసింది గవర్నమెంట్ దీని ప్రకారం. అండ్ సో ఇది రీసెంట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఉడాన్ 2.0. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ అనేది ఢిల్లీలో జరిగింది. ఇది అవుట్ ఆఫ్ దానికి సంబంధం లేదే, బట్ ఇక్కడ రాపిచ్చుండే. దీని థీమ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ సమ్మిట్ అనమాట. ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ, కనెక్టివిటీ గ్లోబల్లీ. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాది 520 gigawatts మొత్తం కెపాసిటీ ఉంది. దాన్ని ఎట్లా చేసి 1120 gigawattsకి బై 2035-36 చేయాలనేది దీంట్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అన్నమాట. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఫేర్ సే ఫుర్సత్, అంటే 1 route 1 fare ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ అండ్ అలయన్స్ ఆఫ్ ఫుర్సత్ సే ఫేర్ అంటే బేసిక్గా ఈ ఎయిర్లైన్స్ ఇష్టం వచ్చినట్టు విత్ రెస్పెక్ట్ టు డిమాండ్ ఫ్లక్చువేషన్స్ ద్వారా ప్రైస్ పెరుగుతుంది. కానీ ఒక రూట్కి ఒకటే ఫేర్ అని గవర్నమెంట్ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ ఫుల్గా అవ్వలేదు. పైలట్ ప్రాజెక్ట్గా మధ్యప్రదేశ్లోని రేవా అండ్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో స్టార్ట్ అయిందనమాట అలయన్స్ ఎయిర్లైన్స్ వాళ్ళతోటి. ఫిక్స్డ్ అండ్ అఫోర్డబుల్ ఎయిర్ ఫేర్స్ ఆన్ సెలెక్టెడ్ రీజనల్ రూట్స్ ఇది అన్నీ కాదు. ఓకే, ఎట్ యూనిఫామ్ ప్రైసెస్ త్రూఅవుట్ ద క్లాక్ అని చెప్పొచ్చు. ఇంకోటి స్కీమ్ IVFRT అంటే ఇమిగ్రేషన్ వీసా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్. సో దీని ద్వారా ఈ రిజిస్ట్రేషన్ అనేది నెక్స్ట్ 5 yearsకి ఎక్స్టెండ్ చేసింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చూస్తారు. ఇమిగ్రేషను, ఫారినర్స్, రిజిస్ట్రేషను, ట్రాకింగ్ మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుకుంటాం, బట్ కాదు, హోమ్ షానే చూసుకుంటారు. అమిత్ షా
హోమ్ షా, హోమ్ మినిస్టర్ అమిత్ షా, హోమ్ షా. నెక్స్ట్ ప్రారంభ్. ప్రారంభ్ అనేది ఏంటి ప్రారంభ్ అబ్రివేషన్ చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ హిందీలో పెడతారు ఈ కొడుకులు. పాలసీ రిఫార్మ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్. పాలసీ రిఫార్మ్స్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్. ఇది ఓవరాల్ పాలసీస్ రిఫార్మ్స్ గురించి తెచ్చిందనమాట ప్రారంభ్. బై 2047 కల్లా ఇండియా ఏదైతే డెవలప్డ్ నేషన్ అచీవ్ అవ్వాలనుకుంటుందో, సో దానికి తగ్గట్టు మనం అన్ని రిఫార్మ్స్ చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు పాలసీ. అండ్ మన యాక్షన్స్ అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో రీప్లేసింగ్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 1961 తీసుకొచ్చింది అనమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసమా ఇది? ఓకే. ఐటీ యాక్ట్ 2025 త్రూ ప్రారంభ్. ఓకే, ఇది గాట్ ఇట్. ప్రారంభ్ 2026 ఈజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఐటీ యాక్ట్ 1961ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ కూడా కాదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 నిర్మలా సీతారామన్ మొన్న మార్చి 2025లో ఐటీ యాక్ట్ 2025 ఇంప్లిమెంట్ చేసిండ్రు. సో దాన్ని అవేర్నెస్ చేయడం కోసమే మనం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ పేరు ప్రారంభ్. అంతే, ఇదొక క్యాంపెయిన్. ఆల్రైట్. సో నాగరిక్ దేవో భవ, దీని కింద 2 పోర్టల్స్ ఉన్నాయి, కార్సార్థి అండ్ మానవ్ కార్సార్థి అనేది ఈ చాట్ బాట్ అనమాట. ఈ ప్రారంభ్ కింద ప్రారంభ్ అబ్జర్వేషన్ చూస్తే పాలసీ రిఫార్మ్ అండ్ ఇది జస్ట్ ఇది ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చిండ్రు టు ప్రమోట్ న్యూ ఐటీ యాక్ట్ ఆఫ్ 2025 ప్రారంభ్. అంతే. ఇంకొకటి స్టార్టప్ 2.0. స్టార్టప్ 1.0 కూడా ఉంది. సో దాని ద్వారా గవర్నమెంట్ స్టార్టప్స్కి ఫండింగ్ ఇస్తుంది. ఫస్ట్ ఏదన్నా ఒక దాన్ని స్టార్టప్ అనాలి అని అంటే దాని ఏజ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ షుడ్ బి లెస్ దెన్ 10 years అండ్ ఇట్ షుడ్ మేక్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ లెస్ దెన్ 200 crores. అప్పుడు దాన్ని మనం స్టార్టప్ అంటాం. అదే డీప్ టెక్ స్టార్టప్ అంటే దాని ఏజ్ కనీసం లెస్ దెన్ ఎస్టాబ్లిష్ అయ్యుండి 20 years కంటే తక్కువ అయి ఉండాలి అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 300 crores కంటే తక్కువ ఉండాలి. ఫండ్ ఫర్ స్టార్టప్ అనేది ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్. ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2026 నుంచి 36 వరకు. 17th ఫైనాన్స్ కమిషన్ కూడా దీని గురించి మాట్లాడింది. 16th and 17th ఫైనాన్స్ కమిషన్ అని చెప్తున్నారు. త్రూ సిడ్బి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చేది త్రూ సిడ్బి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ కింద నడుస్తుంది అన్నమాట. సో ఇది స్టార్టప్ 2.0 గురించి. ఇంకొకటి మన రీసెంట్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కనుక మనం చూస్తే January 27th ఇది. ఓకే, 26th రోజు వీళ్ళని పిలిచిండ్రు చీఫ్ గెస్ట్. 26th రోజు చీఫ్ గెస్ట్ ఎవరు? EU ప్రెసిడెంట్ ఉర్సోలా. అండ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటారు దీన్ని. ఇండియా అండ్ EU యూరోపియన్ యూనియన్ ఇండియా మధ్యన జరిగిన ఈ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్తో పాటు ఈ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా వచ్చినారు, ఆంటోనియో కోస్టా. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఎర్లీ 2027. అంటే మన దగ్గర అయితే చేసుకొని పోయినాం, వాళ్ళు యూరోపియన్ యూనియన్లో దాదాపు 22-23 కంట్రీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఆడికి పోయి చర్చించుకొని అంతా ఓకే అయితే ఇది ఇంప్లిమెంట్ 27 నుంచి వస్తుంది అన్నమాట. మన ప్రజెంట్ మార్కెట్ కండిషన్ కనుక చూసుకుంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యూరోపియన్ యూనియన్ వచ్చేసి $136 billion అండ్ EU ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాదాపు 11.5% ఆఫ్ టోటల్ ఇండియన్ ట్రేడ్స్ మనం EUకే చేస్తున్నాం. దాని వాల్యూ ఈ 11.5% వాల్యూ వచ్చేసి $136 billion. ఇండియా ఈజ్ EU's 9th largest ట్రేడింగ్ పార్ట్నర్.
ఈయూకి మనం వచ్చేసి 9th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అండ్ మనకి ఇది ఫస్ట్ లార్జెస్ట్ అన్నట్ట. లార్జెస్ట్ అంటే డైరెక్ట్ మనకు ఫస్ట్, మనం వాళ్ళకి 9th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. జస్ట్ 2.4% ఆఫ్ EU గూడ్స్ ట్రేడ్ వాళ్ళు మనకు పంపించేది 2.4% కాబట్టి మనం వాళ్ళకి 9th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనం దాదాపు 11.5% పంపిస్తున్నాం EUకి. దాని వాల్యూ $136 బిలియన్ కాబట్టి మనకు వాళ్ళు లార్జెస్ట్ పార్ట్నర్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఏదైతే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో ఇది బీఫ్కి అప్లికబుల్ అవ్వదు. దీనికోసం గొడవ ఉండే. అంటే అగ్రికల్చర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ with respect to India, because the employability of agriculture sector is more than 50%. సో దానివల్ల చాలా లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి అండ్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ ఈ అగ్రికల్చర్ దాంట్లో మాత్రం ఫారెన్ కంట్రీస్ని రాదు, ఎందుకంటే దే విల్ డూ ఇండస్ట్రియల్ స్కేలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ దే ఆర్. సో మనం వాళ్ళతోటి కంపీట్ చేయలేం, వాళ్ళ రేట్స్ చాలా చీపర్ ఉంటాయి. మన వాళ్ళు క్వాలిటీలో రాదు, క్వాంటిటీలో రాదు, అంత దెబ్బడిపోద్దని గవర్నమెంట్ రానియదు. సో ఇది ఎక్సెప్షన్స్ అనమాట. పౌల్ట్రీలో, షుగర్లో, రైస్, సోయాబీన్, అగ్రికల్చర్ ఈజ్ ఎక్సెప్షన్ అని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇండియా ఆఫర్స్ 92%. మనం వాళ్ళకి 92% ఆఫ్ ఏంటి టారిఫ్స్ ఇస్తాం, వాళ్ళు మనకు 97% ఆఫ్ టారిఫ్ ఇస్తున్నారు, రైట్? సో ఈ మెడిసిన్స్, ఆయుష్ మెడిసిన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది విత్ ఇండియన్ క్వాలిఫికేషన్స్. ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో మన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అనేది కూడా దీంట్లో భాగంగా ఉంది అన్నమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ ఇండియా యుఎస్ఏ ఇండియా యుఎస్ఏ ఇది మనకు FTA కాదు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది BTA, ఫ్రీ కాదు, BTA. ఆ జనవరిలో రాగానే వీళ్ళు ఎమ్మటే వచ్చారు మళ్ళీ ఫిబ్రవరిలో. ఇండియా యుఎస్ఏ మన ఇది కనుక చూస్తే 132 ట్రేడ్ కనుక చూస్తే $132 బిలియన్. EU వచ్చేసి $136 బిలియన్. ఇది $132 బిలియన్, అంటే ఇది సెకండ్ ఆల్మోస్ట్. ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది మనం వీళ్ళతో చేసేది $41 బిలియన్. అంటే మనం పంపించేది ఎక్కువ వీళ్ళ దగ్గర నుంచి తీసుకునేది కంటే. అందుకనే ట్రంప్ మన మీద వేసింది అంతగానో. మనం వీళ్ళకి పంపించే దాంట్లో హైయెస్ట్ ఏమున్నాయి అని అంటే ఫార్మా, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉంది. అయితే ట్రంప్ భాయ్ మొన్న మనకు ఫస్ట్ 50% ఎక్స్ట్రా తారీఫ్ చేసిండు. ఆ 15ని తీసుకొచ్చి 18%కి తగ్గించిండన్నమాట. శాంతి యాక్ట్ అనేది కనుక మనం చూస్తే, శాంతి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం ఇది తీసుకొచ్చినాం. శాంతి యాక్ట్ 2025. 100 ప్లాన్ ఏంది, బై 2047 వికసిత్ భారత్ అయ్యే వరకు 100 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు ఎలక్ట్రిసిటీకి సబ్మిట్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మనది 526 GW ఉంది, దాన్ని కనీసం 1120 GW అనేది మేము చేయాలి. ఎప్పటికీ 2035-36 నాటికి. ఇది కంబైన్డ్గా అన్నిటి నుంచి. అండ్ ఈ శాంతి యాక్ట్ ప్రకారం 100 GW అనేది బై 2047 న్యూక్లియర్ నుంచి రావాలనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ వి హ్యావ్ ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియాకి న్యూజిలాండ్కి మధ్యలో జరిగింది వచ్చేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఇది రీసెంట్గా ఏప్రిల్ 2026లో వచ్చింది. ఇండియాస్ ఫాస్టెస్ట్ FTA ఇది, ఇండియాస్ హిస్టరీలో జల్దీ చేసిన FTA ఇది విత్ న్యూజిలాండ్. పీయూష్ గోయల్ అండ్ టాడీ మెకాలే, ఈయన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ న్యూజిలాండ్, మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండియా, వీళ్ళిద్దరు బాగా కృషి చేసిండ్రు అన్నమాట దీనికి. న్యూజిలాండ్ 100% తారిఫ్ ఎగ్జంప్షన్ ఇచ్చింది మనకి. ఇండియా వాళ్ళకి 70% తారిఫ్ ఎగ్జంప్షనే ఇచ్చినాం. అరే మా దగ్గర అన్ని పైసలు లేవురా భయ్, పైసలు మీరున్నోళ్ళు కాబట్టి పైసలు మీరు మాకిండ్రి అట్లా.
దీని ప్రకారమే నెక్స్ట్ 15 ఇయర్స్లో $20 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది ఎవరు? న్యూజిలాండ్, రైట్? మహుకహాని ఇదేదో స్పెషల్ ప్రోడక్ట్ ఏమో మరి, మహుకహాని ఏందో మరి. దీంట్లో ఇంతకుముందు 66% ఉంటుండే తారీఫ్, దాన్ని ఇప్పుడు 16% తీసుకొని వచ్చిండ్రు. ఇది ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్రా యోజన, మనకు తెలుసు పిఎం ముద్రా యోజన. ముద్రా అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. సో ఈ లోన్స్ మనకు తెలుసు, శిశు లోన్ అని ఉంటుంది, కిషోర్ లోన్, తరుణ అండ్ తరుణ ప్లస్ అనేది కొత్తది యాడ్ చేసిండ్రు అన్నమాట. ఇంతకుముందు డెఫినేషన్స్ వేరే ఉంటుండే, ఇప్పుడు దీంతో పాటు తరుణ ప్లస్ అనేది యాడ్ చేసిండ్రు. ఎవరు? నిర్మలా మేడం. నిర్మలక. సో దీని ప్రకారం శిశు లోన్ అంటే లెస్ దెన్ 50,000 రూపీస్ని శిశు లోన్ అంటాం. కిషోర్ 50,000 నుంచి 5 lakhs వరకు. తరుణ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటే తరుణ్. తరుణ్ ప్లస్ అంటే 10 lakhs నుంచి 20 lakhs వరకు. ఎక్కువ తీసుకుంటున్న దాంట్లో యూపీ, బీహార్, మహారాష్ట్ర. బీహార్ ఎందుకు ఇస్తున్నారా బాయ్? ఓకే, సో ఇది అన్నమాట ముద్ర గురించి. ముద్రలో మనకి కొత్తది వచ్చింది తరుణ ప్లస్. దీనిది ఏంది అని అంటే 10 lakh నుంచి 20 lakhs వరకు. తరుణ వచ్చేసి 5 to 10, కిషోర్ 50,000 to 5 lakh. ఆల్ రైట్. నెక్స్ట్ ఆరోగ్య వ్యాన్, ఆరోగ్య వన్. ఇది హెల్త్ ఫారెస్ట్, అంటే ఫారెస్ట్ని ప్రమోట్ చేయడానికి కోసం ఎవరెవరు తీసుకొచ్చిండ్రు మరి? ఎవరిది తీసుకొచ్చింది ఆరోగ్య వన్ అని అంటే NHA, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఆర్బికల్చర్ అంటే ఈ హైవేకి చుట్టూ ఇక్కడ ఇది సింగిల్ వే అయితే, అదే డబుల్ వే అయితే మధ్యలో మనకు మీడియన్ వస్తుంది. ఇదంతా ఖాళీగా ఉంటుంది, 1.2 meter విడ్త్ ఇది. సో దీన్ని ఊరికి అలా ఖాళీగా వదిలేయకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇది NHA ఏం చేసిందంటే, దీంట్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో పెడుతున్నారు, బట్ ఇది పెట్టేది కొంచెం మెడిసినల్ ప్లాంట్స్ పెడతాం మేము ఇప్పటి నుంచి అని చెప్పి తీసుకొచ్చింది అన్నమాట ఈ ప్రోగ్రామ్ కా పేరు హై ఆరోగ్య వన్. ఈ మెడిసినల్ ప్లాంట్స్ అంటే లైక్ ఆమ్లా, జామున్, నీమ్, ఆమ్లా, జామున్ పెడతామని NHA తీసుకొచ్చింది అనమాట. ఆరోగ్య వన్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏం లేదు, ఆరోగ్య వన్ యారు తీసుకొచ్చినారు? NHA తీసుకొచ్చినారు, అంతే. పిఎం ఈ డ్రైవ్ అంటే ఇది మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ పిఎంఈ డ్రైవ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద, స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, మన కర్ణాటకకి సంబంధించిన అంటారు దానికి. నెక్స్ట్ వరల్డ్ క్వాంటమ్ డే April 14th మనం జరుపుకుంటాం. సో యాన్యువల్ క్వాంటమ్ రీసెర్చ్ ఫెసిలిటీ, అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అనేది ఎక్కడొచ్చి, AQRF అంటే ఏంది అని అడుగుతారు. ఏ అంటే అమరావతి, కాబట్టి అది అక్కడే ఉంది. మనది కూడా తెలంగాణ కూడా స్ట్రాటజీ ఒకటి తీసుకొచ్చింది, ఏది? క్వాంటమ్ స్ట్రాటజీ అని. క్వాంటమ్ స్ట్రాటజీలో 6 pillars ఉన్నాయి, RSS, SC, G. R అంటే రీసెర్చ్, S అంటే సెక్టోరల్ అడాప్షను, ఇంకో S అంటే స్కిల్ డెవలప్మెంట్, ఇంకో S అంటే స్కిల్ స్టార్టప్ ఈకోసిస్టమ్, C అంటే సైబర్ సెక్యూరిటీ, G అంటే గ్లోబల్ పొజిషనింగ్. సో ఇది మనది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉత్కర్ష్ ఎవరు తీసుకొచ్చిండ్రని అడుగుతారు. ఉత్కర్ష్ ఈజ్ అ స్కీమ్ ఆర్ అ ప్రోగ్రామ్ బాట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేనికోసం మరి? మీడియం టర్మ్
స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్. ఇది ఒక స్ట్రాటజీ బై 26 నుంచి 29 వరకు ఆర్బీఐ ఎట్లా ఉండాలనుకుంటుందని ఇది తీసుకొచ్చిందన్నమాట. దీంట్లో 6 పిల్లర్స్ ఉంటాయి, 69 డెలివరబుల్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ ఆర్బీఐ తీసుకొచ్చిన ఇంకొన్ని స్కీమ్స్ మనం చూస్తే, ఒకటి ప్రాజెక్ట్ సముద్ర. అంటే క్వశ్చన్ ఇట్లా డైరెక్ట్ అడుగుతారు, ప్రాజెక్ట్ సముద్ర ఈజ్ రిలేటెడ్ టు ఏంటి? మోడర్నైజింగ్ ద కరెన్సీ మేనేజ్మెంట్. సో దాని కిందనే పాలిమర్ నోట్స్ అది ఇది తెస్తుంది అనేది నడుస్తుంది. సో ఆ పేరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి దక్ష్ ఈజ్ ద సూపర్వైజింగ్ టూల్. అండ్ ప్రస్తుతం మన గవర్నర్ వచ్చేసి ఆర్బీఐకి డాక్టర్ సంజయ్ మల్హోత్రా. ఇండికేటివ్ బారోవింగ్ క్యాలెండర్ ఆర్బీఐ యాజ్ డెట్ మేనేజర్. ఇండికేటివ్ బారోవింగ్ క్యాలెండర్ అనేది ఆర్బీఐ రిలీజ్ చేయబోతుంది. సో దట్ ఏ స్టేటు ఎంత బారోయింగ్స్ తీసుకుంటుంది ప్రతి సంవత్సరం అనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తారనమాట. ఎందుకు ఆర్బీఐ చేస్తుందంటే, ఆర్బీఐ ఇస్ ద డెట్ మేనేజర్. సెబీ చైర్పర్సన్ వచ్చేసి తుచిన్ కంతా పాండే అని గుర్తుపెట్టుకున్నాం. సెబీది పాండే చైర్. సూపర్ కామ్ 2.0 కూడా సెబీనే తీసుకొచ్చింది, ఎస్ఎస్. నెక్స్ట్ విశ్వసూత్ర టు ప్రమోట్ దేనికోసం అని అడుగుతారు. విశ్వ టు ప్రమోట్ హ్యాండ్లూమ్స్ గ్లోబల్లీ. హ్యాండ్లూమ్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. 61st ఫెమినా మాస్ ఇండియా ఎక్కడ జరిగింది? భువనేశ్వర్, ఒడిస్సాలో. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రమోషన్ ఆఫ్ టెక్స్టైల్. విశ్వసూత్ర. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన లేటెస్ట్గా చూస్తే 2.0 అనేది వచ్చింది. సో దీని ఆరిజిన్ చూస్తే 2000 సంవత్సరంలో వచ్చింది, పిఎంజిఎస్వై. దాని తర్వాత దీని పేరు 2004 నుంచి 14, ఎందుకంటే ఈయన తెచ్చినాడు కదా. ఇది స్టార్ట్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి తెచ్చిన పేరుని మేము ఉంచుకోమని ఈయన భారత్ నిర్మాణాన్ని పెట్టిండ్రు. ఎవరు? యూపీఏ గవర్నమెంట్. లేదు మళ్ళీ మాది బీజేపీ, మేము మళ్ళీ పాత పేరు పెడతామని మళ్ళీ గ్రామ సడక్ యోజన 2.0 అని మళ్ళీ పెట్టిండ్రు మన వాళ్ళు. యాక్చువల్గా 2014 నుంచి ఇంప్లిమెంట్ ఉంది, బట్ దీన్ని 2000 నెక్స్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ప్రధానమంత్రి గ్రామ అంటే రూరల్ డెవలప్మెంట్. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీని ప్రకారం ఏంది అని అంటే, మోర్ దెన్ 250 పాపులేషన్ ఉన్న ప్రతి విలేజ్ని హిల్లీ ఏరియాస్లో ఆల్ వెదర్ రోడ్స్ తోటి కనెక్ట్ చేయాలి. అది ప్లెయిన్ ఏరియాస్లో ఉంటే పాపులేషన్ మోర్ దెన్ 500 ఉన్న ప్రతి ప్లెయిన్ ఏరియాని ఆల్ వెదర్ రోడ్స్ తోటి కనెక్ట్ చేయాలి. ఇది మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ గ్రామ్ సడక్ యోజన. నెక్స్ట్, భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏప్రిల్ 2026లో వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ $1.5 బిలియన్ తోటి తీసిందనమాట. ఇది భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్. మేబీ దిస్ ఈస్ మోర్ లైక్ ఐ థింక్ రిలీఫ్, RELIEF ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా షిప్స్కి. అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రిలీఫ్. అండ్ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ గివెన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీస్. దీని కిందనే నాబార్డ్ ఉంటుంది. ఓకే, సో అది $1.5 billion. AI గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ గ్రూప్. దీని చైర్ వచ్చేసి ఎస్ కృష్ణన్. ఈయన సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, MeitY. కృష్ణన్. ఇండియా ఏఐ మిషన్ 2024 నుంచి 29 వరకు ఇన్ గ్లోబల్ యాక్సలరేషన్ విత్ ఫ్రాన్స్. రీసెంట్గా సమ్మిట్ కూడా అయింది, గ్లోబల్ ఏఐ సమ్మిట్ అని. ఎక్కడ? ఫ్రాన్స్లో. కోఆర్డినేషన్ విత్ ఫ్రాన్స్లో అనమాట ఏఐ దాంట్లో మనం చేసేది. ఇంకా ఫ్రాన్స్ తోటి మనం కలిసి సోలార్లో కూడా చేస్తాం, ISE ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురుగాం. నెక్స్ట్, వాణి బై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు బ్రిడ్జ్ ద లాంగ్వేజ్ గ్యాప్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ని కూడా రీజనల్ లాంగ్వేజెస్లో ప్రమోట్ చేయడం కోసం AICTE ఈ స్కీమ్ తీసుకొని వచ్చింది.
వాణి అంటే వైబ్రెంట్ అడ్వకేసీ ఫర్ ఎన్హాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఇండియన్ లాంగ్వేజెస్. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ UCF టు ఇంప్రూవ్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 lakh crore వరకు దీని కింద వస్తుందన్నమాట. ఇది 2026 నుంచి 31 వరకు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దాదాపు 1,00,000 కోట్లు గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు స్పెండ్. వావ్. సో 25% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫండింగ్ ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వస్తాయి. మరి హైదరాబాద్కి మనకు ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది కదా, మూసీ రిజ్యువనేషన్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో వీళ్ళ కింద వెళ్ళి తీసుకొని రావచ్చు. మరి కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలి. ఫస్ట్ చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఎక్కడ వచ్చిందంటే ధోలేరా ఆర్ ధోలవీరా అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. అది కూడా ఒక 40th వరల్డ్ హెరిటేజ్ సైట్. మన రామప్ప వచ్చేసి 39th. కాబట్టి అక్కడ అది హెరిటేజ్ సైట్ కాబట్టి అక్కడ కూడా మనం ఫస్ట్ చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ప్లాంట్ పెట్టాలని గుజరాత్లో, ఆబ్వియస్లీ గుజరాత్కి వెళ్తుంది ఇట్లాంటి ఫస్ట్ ఏదన్నా వస్తే, ఎందుకంటే భాయ్ వరల్డ్ బ్యాంక్ వాటర్ ఫార్వర్డ్ అనే ఒక కొత్త ఇది తీసుకొచ్చింది. దీని అంటే వాటర్ ఫార్వర్డ్ తెచ్చింది ఎవరు? వాటర్లో W ఉంది, వరల్డ్ బ్యాంక్లో కూడా W ఉంది. కాబట్టి వరల్డ్ బ్యాంక్ తెచ్చింది ఇది వాటర్ సెక్యూరిటీ కోసం. బై 2030 వాటర్ సెక్యూరిటీ అన్ని దేశాలకి వచ్చేయాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు వాటర్ గురించి అని చెప్తుంది. టు 1 billion పీపుల్, వాటర్ సెక్యూరిటీ బై 2030 టు 1 billion పీపుల్. అజయ్ భంగా సార్ వాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్, చైర్పర్సన్ మరి. సో అది. నెక్స్ట్ నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్. ఇది 2021లోనే ఇచ్చినారు. సిన్ గ్యాస్ CO ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ని సిన్ గ్యాస్ అంటారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్. సో నాకు కూడా అంత ఐడియా లేదు దీని గురించి, తర్వాత చూద్దాం. జీవన్ మొబైల్ యాప్ ఇప్పుడే చూస్తే పోలా. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్. ఏది రాదు అదంట. It aims to achieve 100 million tons of coal gasification by 2030. అంతే, అంతకు మించి ఏమవుతుంది మనకి. ఆల్రైట్. $100 metric tons of coal gasification by 2030. This is the goal of this mission. Okay. Next, Jeevan mobile app. Jeevan అనేది మొబైల్ యాప్. సతా ఈజ్ ద డాష్ బోర్డ్. ఇది ఎవరు తెచ్చిండ్రు మరి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. దీంట్లో J ఉంది, దీంట్లో J ఉంది. డిజిటల్ కేర్ గివింగ్
డాష్ బోర్డ్. ఓకే, ఇంకా ఉమ్మీద్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఉమ్మీద్ ప్రోగ్రామ్. ఉమ్మీద్ Ummid is a unique method of management of inherited disorders. Program is a national-wide initiative launched by the Department of Biotechnology. Okay, the DBT కింద to address rare genetic diseases and disorders. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద. ఉమ్మిద్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, పెట్టచ్చు డిబిటీ కింద, ఎంఓఎస్టీ కింద డిబిటీ. మన జితేంద్ర సింగ్ గారు, ఈయన అఫ్కోర్స్ మా దానికి కూడా మినిస్టర్ ఆయననే. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కూడా మినిస్టర్ జితేంద్ర సింగే. నెక్స్ట్, సిబిఐ బాట్ హెల్ప్ బాట్ అభయ్ ఎవరిది ఇచ్చినారు? అభయ్ సిబిఐ. అబ్బాయి, మా అబ్బాయి సిబిఐలో జాయిన్ అయితే బాగుంటుందని అంటున్నారు అన్నమాట ఒక మదర్. టు వెరిఫై ఫేక్ సిబిఐ నోటీసెస్ అట్లా. నెక్స్ట్, త్రిపుర ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు కంప్లీట్ ఈజింగ్ రెగ్యులేషన్ ఇన్ ఫేజ్ 2. ఓకే, ఈజింగ్ రెగ్యులేషన్స్లో త్రిపుర ఈజ్ ద ఫస్ట్ స్టేట్ అన్నమాట. మనం నిన్న ఒకటి ఇది చూసినాం, మొన్న నేను చూసిన ఇది బిజినెస్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ సంథింగ్ గివెన్ బై నీతి ఆయోగ్. దాంట్లో ఫస్ట్ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, అట్లా తెలంగాణ వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే 13th పొజిషన్లో ఉంది. టీజీ ఐపాస్ గురించి మాట్లాడతారు వీళ్ళు, ఇక్కడ టీజీ బీపాస్ గురించి మాట్లాడతారు. 2024లో చేసిన సర్వే అండ్ స్టడీ అది 2026లో ఇస్తారు. టు రీచ్ అన్రీచ్డ్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎవరు? ప్రహ్లాద్ జోషి గారు. పాపం. ప్రాజెక్ట్ సాక్ష్యం ఎవరెవరు తెచ్చిండ్రు? నేషనల్ హైవే అథారిటీ అండ్ వెర్టిస్ ఫౌండేషన్ వాళ్ళు. దీనివల్ల ఏంది అని అంటే సాక్ష్యం అంటే స్కిల్లింగ్ ఉమెన్ అరౌండ్ నేషనల్ హైవే రెసిడెన్స్. నేషనల్ హైవేస్ పక్కన నివసిస్తున్న ఉమెన్కి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం కోసం నేషనల్ హైవే అండ్ వర్టిస్ ఫౌండేషన్ రెండు కలిసి ఈ ప్రాజెక్ట్ సాక్ష్యం తీసుకొచ్చింది అన్నమాట. ఇంకా తెలంగాణ స్కీమ్స్లో కూడా ఉంటుంది ప్రాజెక్ట్ ఉన్నతి అంటే ఇన్నోవేషన్ డెవలప్మెంట్ చేయడం కోసం. సంపూర్ణ ఉన్నతి ఈజ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, సంపూర్ణ ఈజ్ ఫర్ ఇన్నోవేషన్. సో మిషన్ క్లీన్ పైనాపిల్ త్రిపురలో తీసుకొచ్చిండ్రు అన్నమాట. టు ప్రమోట్ ఆర్గానిక్స్, సిక్కిం ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రొడ్యూస్ ఫుల్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్. అరుణాచల్ ప్రదేశ్కి తీసుకొచ్చిన మిషన్ కివీ బాగా ఏడ పండుతుంది? అరుణాచల్ ప్రదేశ్లో పండుతుంది. పోంగ్యాంగ్ 100th ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. నాగాల్యాండ్ వచ్చేసి కాఫీ. అరుణాచల్ మిషన్ తీసుకొచ్చిన అరుణాచల్ కోసం స్పెషల్గా కివీ. ఆర్గానిక్స్ వచ్చేసి సిక్కిం అండ్ పైనాపిల్ వచ్చేసి త్రిపుర. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. ఇంకోటి సార్థాస్ పీడిఎస్ అని అంటే పీడిఎస్ మనకు తెలుసు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి కోసం పార్థాస్ పీడిఎస్ తెచ్చిండ్రు.
దీని కింద ఈ తెచ్చిండ్రన్నమాట ప్రోగ్రామ్. ఆశ అన్న సాహిత్య హోలిస్టిక్ ఏఐ సొల్యూషన్. అన్న సాహిత్య ఈ హిందీ వాళ్ళు అమ్మ. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూస్తే పిఎం అజయ్. అజయ్ అంటే అనుచిత్ జాతి అభ్యుదయ యోజన. అనుచిత్ జాతీయుల అభ్యుదయ యోజన కోసం పిఎం అజయ్ తెచ్చింది. అట్లనే పిఎం జన్మన్ కూడా ఉంటుంది. పిఎం జన్మన్ అనేది పిఎం జన్మన్ జనజాతి ఆదివాసీయ న్యాయ మహా అభియాన్. ఇది పీవీటీజీస్ కోసం, పీబీటీజీస్ యొక్క ఓవరాల్ సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం పిఎం జన్మన్. ఓన్లీ అనుచిత్ జాతి, ఐ థింక్ వీళ్ళు ఎస్సీ వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నా. సో అనుచిత్ జాతి ప్రమోషన్ కోసం తెచ్చిన స్కీమ్ పేరే పిఎం అజయ్. పిఎం అజయ్ అనేది మిషన్ అజయ్ అనేది ఇస్రాయిల్కి ఇండియాకి మధ్యన జరుగుతుంది. ఆదర్శ్ గ్రామ్ అన్న యోజన. ఆదర్శ్ గ్రామ్ యోజన గ్రాంట్ ఇన్ ఎయిర్ కాంపోనెంట్ హాస్టల్ బాబు జగజీవన్ రావు. ఎన్న పనిగా ఈ పోరలకి ఇది. ఓకే, నెక్స్ట్ చిరాగ్ రైల్వే మౌలాలి. ఎక్కడొచ్చింది ఇది? చిరాగ్ అనేది రైల్వే యొక్క ట్రైనింగ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడుంది? మౌలాలి హైదరాబాద్లో ఉంది. చిరాగ్ శెట్టి. ఇంకోటి చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఐఫాడ్. ఇది ఇటలీలో ఉంటుంది. ది లాంచ్డ్ న్యూ 8-year కంట్రీస్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక స్ట్రాటజిక్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. అది ఎవరితోటి? ఐఎఫ్ఏడి. ఐఎఫ్ఏడి ఈస్ ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ one sub-wing of FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండర్ UN. సో దీని ఒక వింగ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కింద ఈ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ సేహత్ మిషన్. సేహత్ మిషన్ అనేది సేహత్ మిషన్ అనేది ఎవరు తెచ్చిండ్రు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నడ్డాజీ. అండ్ దీని సెహత్ అంటే ఏంటి అని అంటే సోషల్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనం హెల్త్ అంటే ఫుడ్ మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తినాలి. ఆర్గానిక్ అంటే మనకు ఏమంటే మళ్ళీ గుర్తుకు రావాల్సింది ఎవరు? సిక్కిం. అట్లా మళ్ళీ పైనాపిల్స్ తినాలి అంటే మనకు గుర్తొచ్చేది త్రిపుర. ఇంకా కివీ తినాలి అంటే మనకు గుర్తొచ్చేది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అట్లాంటివి తిని చేయాలి అని జేపీ నడ్డా గారు ఈ స్కీమ్ సెహత్ మిషన్ అనే స్కీమ్ తీసుకొచ్చిండనమాట. సుసహాయ్. సు అంటే మంచి సహాయం. వన్ కేస్ వన్ డేటా. సుసహాయ్ అంటే ఇది వస్తుంది కాబట్టి సుసహాయ్ మంచి సహాయం. ఎవరు ఇవ్వాలి? సూర్యకాంత్ ఇవ్వాలి. ఈయన కూడా ఎస్ ఇవన్నీ రిలేటెడే. సుసహాయ్ అనేది సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు తెచ్చినారనమాట. వన్ కేస్ వన్ డేటా. త్రూ అవుట్ హైకోర్టు నుంచి ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏదైనా ఒక కేసు వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దానికి ఒక్కటే కేసు నెంబర్ ఉండాలి అని తీసుకొచ్చిందన్నమాట సుసహాయ్ అని. ఎవరు? మన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు. ఆర్టికల్ 124 టాక్స్ అబౌట్ ద సుప్రీం కోర్ట్ అన్నమాట. సెబీ లాంచ్డ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ గరుడ. సెబీది మనం చూసినాం చైర్మన్ ఇందాక పాండే అని. ఈయన ఆధ్వర్యంలో గరుడ మిషన్ మెకానిజం అనేది తెచ్చిండ్రనమాట. ఎందుకు తెచ్చిండ్రంటే టు స్పీడప్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పర్మిషన్స్ కోసం. ఒకటి గరుడ వీళ్ళు తెచ్చింది, ఇంకోటి పర్వా ఫ్రేమ్వర్క్ అండ్ గరుడ తీసుకొచ్చింది సెబీ. సైబర్ సురక్ష అనేది కూడా తీసుకొచ్చింది
సెబీనే. సైబర్ సురక్షను తీసుకొచ్చింది కూడా సెబీనే. ఉత్కర్ష్ అనేది ఆర్బీఐకి సంబంధించిన స్ట్రాటజీ 26 నుంచి 29. ప్రారంభ్ అనేది 2026లో ఐటీ యాక్ట్ 2025ని ప్రమోట్ చేయడం కోసం నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఆర్ ఏ క్యాంపెయిన్ అని చెప్పొచ్చు. ర్యాండమ్గా నెక్స్ట్ది ఆర్బిఎస్కే, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం 2013లో వచ్చింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద నడుస్తుంది. సో ఆర్బిఎస్కే 2.0 దీంట్లో వీళ్ళు ఏంది అంటే చిల్డ్రన్ లెస్ దెన్ 18 yearsలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ అప్ టు 18 years ఉన్న పిల్లలందరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు డాక్టర్స్. సో దాంట్లో వీళ్ళు 4 types ఆఫ్ డీస్ని ఫైండ్ అవుట్ చేస్తారు ప్రతి ఒక్క పిల్లోడి దాంట్లో. ఆ డిఫెక్ట్స్ ఏంటి, ఆ డీస్ అంటే ఒక డి అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, డిఫెక్ట్స్, ఇంకోటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఇంకోటి డెవలప్మెంట్ డిలేస్. సో దాన్ని బట్టి వాళ్ళు అప్పటికప్పుడే ఏదన్నా క్యూరబుల్ ఉంటే వాళ్ళు రిఫర్ చేస్తారన్నమాట పై లెవెల్ ఈ పిహెచ్సిస్ నుండి, దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్కి రిఫర్ చేసి ఆ ప్రాబ్లమ్ని అప్పటికప్పుడే సాల్వ్ చేపిస్తారు అనమాట. ఇట్ వాజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. 4 Ts పోరలలో డయాబెటిక్స్ ఉండదు. 4 Ds ఇది 4 Ts ఏడా. ఈ జనని అనే పోర్టల్ ఉన్నది అన్నమాట. ఇది దీంట్లో ఆబా, ఉన్విన్ ఇవన్నీ లింక్ చేస్తారనమాట. ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్, పిఎం పోషణ్ ఇవన్నీ దీనికి హెల్త్కి సంబంధించినవి. జనని, ఉన్విన్ ఇది కోవిడ్ టైంలో ఉన్విన్ ఫార్ములా వస్తుంది 6.01√T. ఓకే, ఉన్విన్ ఈస్ ద సేమ్ పర్సన్స్, ఇద్దరు 2 చోట్ల వస్తాడు వీడు ఉన్విన్. ఓకే, నెక్స్ట్ సిపిఓ పోర్టల్ తెచ్చింది ఎవరు అంటే సెంట్రల్ నీతి ఆయోగ్. సిపిఓ అంటే సెంట్రల్ ప్రభారీ ఆఫీస్, నీతి ఆయోగ్ తెచ్చింది సిపిఓ. ఏడిబి, క్రిటికల్ మినరల్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్సింగ్, పార్ట్నర్షిప్ అండ్ ఫెసిలిటేటింగ్. ఏడిబి ఏంటి? ఏడిబి టు ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెల్ప్ చేస్తుంది అన్నట్ట, తెలియదు, ఏదో ఉజ్బెకిస్తాన్ అంటే రాష్ట్రంలో. ఓకే, నెక్స్ట్ ఈపిఎఫ్ఓ ఈ ప్రాప్తి అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఈ ప్రాప్తి అని తెచ్చింది ఎవరు అంటే ఈపిఎఫ్ఓ. నమో స్టాల్ స్కీమ్, నమో నరేంద్ర మోడీ స్టాల్ స్కీమ్ స్వానిధి కింద, పిఎం స్వానిధి కింద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాదు ఇది తెచ్చింది, జార్ఖండ్లో శిబు సోరెన్ కదా, ఈయన బాగానే తెచ్చింది నమో పేరుతోటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, మన కిషన్ రెడ్డి గారు. 24 critical minerals were notified the Ministry of Mines. వీరపల్లి గ్రాఫైట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఒడిస్సాలోని బైరాపల్లి ఒడిస్సానా అయిండొచ్చు. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ మనం ఎవరితో చేసుకున్నాం, యుఎస్ఏ తోటి 2022లో. ఇండియా జాయిన్డ్ ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఇన్ 2023. కాబిల్ అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఈ ఒక వింగ్ అన్నమాట, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద. ఇట్ పర్చేసెస్ ద క్రిటికల్ మినరల్స్ అవుట్ సైడ్ ఇండియా. నెక్స్ట్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 2023. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మనం ఇప్పుడు బయోఫ్యూయల్లో కనుక చూస్తే ఫస్ట్ యుఎస్ఏ ఉంటుంది, తర్వాత బ్రెజిల్, థర్డ్ ఇండియా. ఓన్లీ 3% షేరే మనది. యుఎస్ఏ అయితే ఫుల్ డామినేషన్, మోర్ దెన్ 50%. నెక్స్ట్ బ్రెజిల్ బయోఫ్యూయల్ ప్రొడ్యూషన్లో. ఇథనాల్లో వచ్చేసి మళ్ళీ బ్రెజిల్, బయోఫ్యూయల్లో కాబట్టి యుఎస్ఏ.
గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ఇండియా. 19 కంట్రీస్ అనేది దీంట్లో భాగంగా ఉన్నాయి అండ్ 12 ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. 7 out of 20 G20 కంట్రీస్ హ్యావ్ జాయిన్డ్. ఈ 19లో 7 G20 కంట్రీస్ ఉన్నాయి. లైక్ అర్జెంటీనా, బ్రెజిల్ ఆబ్వియస్గా ఉంటుంది. ఈ అర్జెంటీనా వాళ్ళు కూడా బయోఫ్యూయల్ తీసుకుంటే ఫుట్బాల్ బాగా ఆడతారని వాళ్ళు కూడా వచ్చిండ్రు. దాని తర్వాత ఇటలీ వాళ్ళు కూడా, అది బయో కాబట్టి ఫుడ్ అంటే ఇటలీ వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఆబ్వియస్లీ టాప్ వచ్చేసి యూఎస్ఏ, వాళ్ళు ఉండకుండా ఉంటారా? ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా మరి మేము కూడా వస్తున్నాం, ఆఫ్రికా నుంచి ఎవరొకరు ఉండాలి అని సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినారు. మరి యుఎస్ఏ పోయిందని యుఎస్తో పాటు ఎప్పుడు కెనడా ఉంటుంది కదా పక్కనే, కాబట్టి కెనడా కూడా వచ్చింది. సో ఈ 7 కంట్రీస్ అనేది G20 కంట్రీస్ తరపున గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. ఇంకోటి ఏమి ఉండొచ్చు, 6 రాసిన, 1, 2, 3, 4, 5, 6. ఓకే, అంత డెప్త్ అవసరం లేదులే. అవి బస్ చార్జ్ చేస్తా. అచ్చా ఈ కోడా. సో దీంట్లో ఇన్వైటీస్ ఎవరెవరు అని అంటే, వీళ్ళు నాట్ మెంబర్స్ బట్ ఇన్వైటీస్. మారిషియస్, మన ఇండియన్ ఆరిజిన్స్ వాళ్ళు బాగానే ఉంటారు ఇక్కడ. బంగ్లాదేశ్ ఇంకా పక్కనే ఉన్నారు కదా, వీళ్ళని పిలిచినాం. యుఏఈ కూడా పిలిచినాం, సింగపూర్ని కూడా పిలిచినాం, రైట్. సో ఈ పాలసీ 2009కి వెళ్ళి వస్తుండే. ఇది ఫ్రేమ్ వర్క్ 2022 వచ్చేసి ఈ అలయన్స్ ఫామ్ అయిందనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, 2009 నుంచే, బట్ అవ్వలేదు. ఏం చేస్తారు పాపం. సో దీని ప్రకారం ఏంది అని అంటే 20% బ్లెండింగ్ ఆఫ్ పెట్రోల్ బై ఇథనాల్ 25-26 మనం ఆల్రెడీ అచీవ్ అయిపోయినాం. డీజిల్లో 5% బై 2030. ఫస్ట్ జన్ బయోఫ్యూయల్స్ అని వేటిని అంటామనంటే, బయో ఈథనాల్ని మనం ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటాం. సెకండ్ జనరేషన్ వచ్చేసి మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్. థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే బయో సిఎన్జి, సీవేజ్ వాటర్, ఫుడ్ వేస్ట్. వీటిని మనం థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటాం. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ పాలసీ 2025 కనుక మనం చూస్తే, జియోథర్మల్ అనేది మనకు తెలుసు రిన్యూవబుల్ ఎనర్జీ. ఎవరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారంటే యుఎస్ఏ, ఇండోనేషియా, ఫాలోడ్ బై త్రిపుర, అదే ఫిలిప్పీన్స్. త్రిపుర ఎన్నప్పనిగా 110 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు ఎర్త్ నుంచి వచ్చిన టెంపరేచర్ ఉంటే దాన్ని మనం మీడియం ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అని దాని మీనింగ్. పొటెన్షియల్, అది మీడియం పొటెన్షియల్ అన్నట్టు. సో ఎక్కువ ఎక్కడ ఉంది స్కోప్ అని అంటే ఈ హిమాలయన్ రీజియన్లో అండ్ మధ్యలో కొంచెం హర్యానాలో కొంచెం అండ్ ఇటు మహారాష్ట్రలో కొంచెం, ఈ కాంబే గ్యారెన్ అని వెస్ట్ కోస్ట్లో కొంచెం, గోదావరి బేసిన్లో మన తెలంగాణలో జియోథర్మల్ ఖమ్మం మదిరా సైడ్ ఉంటుంది, దాని పేరు ఏదో. ఓకే, మొత్తానికి అది గోదావరి బేసిన్, కృష్ణ బేసిన్ రెండిట్లో ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ బేరన్ ఐలాండ్స్లో కూడా కొంచెం ఉంటుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రావిన్స్లో కూడా, ఇంకా సోర్ నర్మదా తాపి రివర్ అక్కడ కూడా. పూగా వ్యాలీ ఇన్ లడక్ ఈస్ ద ఫస్ట్ జియోథర్మల్ ప్లాంట్. అక్కడ పెట్టిండ్రన్నమాట హిస్టారికల్గా చూస్తే మనం. చుమాటాంగ్, గైక్, దెమ్చోక్, నూబ్రా, గులార్ అనేది ఫ్యూ జియోథర్మల్ ఇంపార్టెంట్ సైట్స్. సిద్ధు అనేది జేఎండ్కేలో ఉన్న ఇంపార్టెంట్ జియోథర్మల్ సైట్. మణికరణ్, కసోల్, తప్రి. మణికరణ్ అంటే మనం పోయి డైరెక్ట్ తమిళనాడు పెట్టేసి వస్తాను నేనైతే, కానీ అది తమిళనాడు కాదు, హిమాచల్ ప్రదేశ్. కాసోల్, తప్రి. కట్టప్ప ఛత్తీస్గఢ్లో ఉంటాడు, అడవులల్లో ఛత్తీస్గఢ్లో కట్టప్ప ఉంటాడు. మునుగురు, ఇది తెలంగాణలో మునుగురు మనకు తెలుసు. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జనవరి 2023లో వచ్చింది.
దీని ప్రకారం ఏంది అని అంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ జరగాలి ప్రతి సంవత్సరం 2023 నుంచి 30 వరకు 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ జరగాలి. 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, బాప్రే 4 lakh న్యూ జాబ్స్ వస్తాయి దీంట్లో. 125 GW బై గ్రీన్ హైడ్రోజన్. ఇక్కడ 8 లక్షల కోట్లు వస్తేనే ఇన్వెస్ట్మెంట్ ఏమో 6 లక్షల న్యూ జాబ్స్ అని రాస్తారు. తెలంగాణలో ఏదన్నా పాలసీ వచ్చింది అనుకోండి, ఈజీగా 3 లక్షల ఉద్యోగాలు, ఇట్ విల్ ప్రొడ్యూస్ 5 lakhs ఉద్యోగాలు. ఎన్నప్పనింగా కుచ్బి ఇక్కడ 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తేనే ఇట్ ఈస్ ప్రోన్ టు క్రియేట్ ఓన్లీ 6 lakhs న్యూ జాబ్స్. మనోళ్ళు ఊరికే ఏదన్నా కొత్త స్కీమ్ ఏదన్నా తీస్తే MSME పాలసీ అన్నా 1,00,00,000 ఉద్యోగాలు అంటాడు. దిస్ ఇస్ వెరీ ఇదప్ప. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇది అన్నమాట. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇప్పుడు చైర్ చేసేది క్యాబినెట్ సెక్రటరీ. రీసెంట్ అప్డేట్స్ కనుక చూస్తే గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ కూడా దీని ద్వారా లాంచ్ అయింది. 1 kg హైడ్రోజన్ ప్రొడక్షన్ షుడ్ రెడ్యూస్ 2 kg CO2 రిలీజ్. ఇంకా గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ అనేవి కూడా చూస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు. వ్యాలీస్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఏపీ, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్ పోర్ట్స్. గ్రీన్ హైడ్రోజన్ ద్వారా నడిచే పోర్ట్స్ అన్నట్టు ఇది. దీన్ దయాల్ గుజరాత్, చిదంబరం తమిళనాడు, పారాదీప్ ఒడిస్సా. DCP దీన్ దయాల్, చిదంబరం, పారాదీప్. DCP గ్రీన్ జోన్. ఎల్లు ఇందిరాబాయ్ ఇది. ఓకే. ఆరిజిన్ మెటీరియల్ అండ్ హైడ్రోజన్ కలర్ ఎట్లా ఇస్తాను అంటే, కోల్ అనేది బ్లాక్, బ్రౌన్, న్యాచురల్ గ్యాస్ గ్రే, ఫాజిల్ బ్లూ, మీథేన్ టర్కిష్. ఇది ఫేస్బుక్. న్యూక్లియర్ పింక్ NP న్యూక్లియర్ పింక్. న్యాచురల్ వైట్, సోలార్ ఎల్లో. అంటే ఏంది ఇది అని అంటే టెన్షన్ పడొద్దు. కూల్, హైడ్రోజన్, ఆక్సిజన్ 2 వాటర్లో ఉంటాయి. వీటిని మనం ఎలక్ట్రోలైసిస్ అనే మెథడ్ ద్వారా విడగొట్టవచ్చు. ఎట్లా? హైడ్రోజన్గా, ఆక్సిజన్గా. ఇదేంది హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ని మనం వేరే ఎనర్జీ సోర్సెస్లో వాడుకుంటాం. అది అన్నమాట. ఇది బేసిక్ ప్రాసెస్. ఇక్కడ మనం ఎలక్ట్రోలైసిస్ ఉంది కదా, ఇది చేయాలి అని అంటే దీనికి ఎలక్ట్రిసిటీ అవసరం. ఒకవేళ ఈ ఎలక్ట్రిసిటీ కనుక మనం సోలార్ నుంచి తీసుకుంటే అది ఎల్లో హైడ్రోజన్ అంటారు. ఎలక్ట్రిసిటీ కనుక న్యాచురల్ అండర్ గ్రౌండ్ అంటే జియో నుంచి జియో అర్త్ని యూజ్ చేసుకుంటే వైట్ అంటాం. కోల్ యూజ్ చేసుకొని చేస్తే బ్లాక్ హైడ్రోజన్ అంటాం. న్యాచురల్ గ్యాస్ యూజ్ చేస్తే గ్రే హైడ్రోజన్ అంటాం. ఫాజిల్ యూజ్ చేస్తే బ్లూ అంటాం. మీథేన్ అంటే టర్కిష్ అంటాం. న్యూక్లియర్ అంటే పింక్ అంటాం. అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ప్యూర్ పక్కా రిన్యూవబుల్ ఎనర్జీస్ బాడీ చేస్తే దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం అన్నమాట. సో ఇది అప్డేట్స్. నెక్స్ట్, రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా మనం ఒకసారి చూస్తే, చైనా మొత్తం రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 2250 గిగావాట్సా. ఇది 44%. అంటే ఇప్పుడు వీళ్ళది 4000 దాటింది గిగావాట్స్ ఎనర్జీ ప్రొడక్షన్. మనది ఎంత? 520. ఓ మై గాడ్, ఇంటూ 8 times. అసలు వీళ్ళు దగ్గరికి లేరు ఎవరికి.
గ్రేట్. 467 వీళ్ళ యుఎస్ఏ రిన్యూవబుల్ ఎనర్జీ మన టోటల్ ఎనర్జీకి మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంది. ఇండియాది వచ్చేసి 250 గిగావాట్సే. ఏంటి 50% అంట, 5 అని రాసేదేంటి? గ్లోబల్ షేర్ వచ్చా, ఇది గ్లోబల్ షేర్లో 44% చైనా, 9% యుఎస్ఏ, 5% ఇండియా, బ్రెజిల్ ఇంకా తక్కువనే, ఇంకా జర్మనీ ఇంకా తక్కువనే. దాంట్లో 500 గిగావాట్స్ బై 2030. ఇది మన పంచామృతిలో ఒక పార్ట్. రిన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసి ప్రస్తుతానికి మనది 283 ప్రస్తుతానికి. దాంట్లో సోలార్ నుంచి 150 వస్తున్నాయి. దాదాపు 30% ఆఫ్ టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది సోలార్ నుంచి వస్తుంది. విండ్ నుంచి 56 గిగావాట్స్ వస్తుంది. ఓన్లీ తెలంగాణలో 150 మీటర్ హైట్లో ప్రొడ్యూస్ అయ్యే ఇదే 57,800 సంథింగ్ మెగావాట్స్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది విండ్కి. లార్జ్ హైడ్రో నుంచి 51 గిగావాట్స్, బయో నుంచి 11 గిగావాట్స్, న్యూక్లియర్ నుంచి 9 గిగావాట్సే. అందుకనే మనం ఇది శాంతి తెచ్చినాం. శాంతి దీని ప్రకారం ఏంది అని అంటే బై 2047 వికసిత్ భారత్ అయ్యేసరికి 100 గిగావాట్స్ రావాలి. ఎక్కడి నుంచి? న్యూక్లియర్ ఎనర్జీ నుంచి అని. స్మాల్ హైడ్రో 5 గిగావాట్సే ఉంది. దాన్ని అడిషనల్గా 1.5 గిగావాట్ అంటే 1500 మెగావాట్కి ఇంక్రీజ్ చేయాలనేది స్మాల్ హైడ్రో ఇది ప్రాజెక్ట్ ఇచ్చినాం. దాదాపు 2.4 crores ఫర్ 1 మెగావాట్ ఆర్ 20% అనేది మనం జనరల్ స్టేట్స్లో 3.6 crore పర్ మెగావాట్ ఆర్ 30% ఆఫ్ ద కాస్ట్ అనేది మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ స్మాల్ హైడ్రోని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చామని తెలుసు. సో ఇది అన్నమాట. బట్ గడిచిన కొన్ని సంవత్సరాలలో చూస్తే మనకు 2024 నుంచి 2014 నుంచి 24 చేస్తే అప్పుడు మనకు మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ 76 గిగావాట్సే ఉంది. ఇప్పుడు 266 వచ్చింది, 276. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, బట్ కంపేర్ టు వరల్డ్ లెవెల్ అది చాలా తక్కువ అని అనుకోవాలి. సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది మనం ఆరిజిన్ వచ్చేసి యుఎన్ఎఫ్సిసి, అక్కడ ఆరిజిన్ అయింది 2015లో ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇండియా అండ్ ఫ్రాన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ గుర్గామ్, దీని ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ కూడా గుర్గామ్లోనే ఉంటుంది. దీంట్లో 188 కంట్రీస్ హ్యావ్ సైన్డ్, 97 హ్యావ్ రాటిఫైడ్. టువర్డ్స్ 1000 అనే స్ట్రాటజీ ఈజ్ అండర్ దిస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. 1000 ఏంటి? $1000 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి కనీసం సోలార్లో 2030 వరకు. కనీసం 1000 గిగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అండ్ కనీసం 1000 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేయాలి. లెటస్ టుగెదర్ మేక్ సన్ బ్రైటర్ అనేది దీని థీమ్. దీని కింద ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అని అంటే 1 సన్ 1 గ్రిడ్, వరల్డ్ 1 గ్రిడ్. టెక్నికల్ అసిస్టెన్స్ దీనికి ఇచ్చేది 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్కి వరల్డ్ బ్యాంక్ తెచ్చిందే వాటర్ ఫార్వర్డ్. సోలార్ రిస్క్ మిటిగేషన్ ఇనిషియేషన్ కూడా ఐఎస్ఏ ప్లస్ వరల్డ్ బ్యాంకే తీసుకుంది. సోలార్ రిస్క్ మిటిగేషన్ ఇనిషియేషన్ వరల్డ్ బ్యాంక్ ఎందుకు బాగానే ఇండియాతో చేస్తుందంటే అంటే అజయ్ బంగా అట్లా. ఇంకా స్కేలింగ్ రూఫ్ టాప్ అనేది కూడా దీంట్లో కాంపోనెంటే. ఇది మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా తీసుకొని వచ్చింది రూఫ్ టాప్ పాలసీ 2022లో. నేషనల్ ఫోటో వోల్టాయిక్ రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఐఐటి బాంబేలో. సూర్యమిత్ర ఇనిషియేటివ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తమిళనాడు టెక్నీషియన్స్ కోసం. సూర్యమిత్ర ఇనిషియేటివ్ అంటే ఈ సోలార్ మాడ్యూల్ని, సోలార్ ప్యానెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ కోసం సూర్యమిత్ర స్కీమ్ తీసుకొచ్చిండ్రు అనమాట గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. సోలార్ ఎనర్జీకి సంబంధించిన స్కీమ్స్ ఒకసారి చూస్తే, ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ మధేరా, ఫస్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ దీని కింద స్కీమ్స్ చూసుకుంటే పిఎం సూర్య ఘర్ ముఫ్తీ
సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ఇది దాదాపు 75,000 crores నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఫర్ 1 crore homes. దీని కింద దాదాపు 1 kilowattకి 30,000 వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, అప్ టు 2 kilowatt అండ్ 18,000 per kilowatt ఫర్ 3 kilowatt. అంటే టోటల్గా గవర్నమెంట్ 3 kilowatt వరకు 78,000 ఫర్ 3rd kilowattకి 18,000 వస్తుంది. అంటే టోటల్గా గవర్నమెంట్ ఇచ్చేది 78,000 ఇస్తుంది అన్నమాట ఫర్ 1 crore హోమ్స్కి. కాబట్టి 78,000 వరకు దీని అవుట్లే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటల్ జ్యోతి యోజన 2018లో వచ్చింది. ఇది సోలార్ స్ట్రీట్ లైట్ డిస్ట్రిబ్యూషన్. అటల్ జ్యోతి యోజన పిఎల్ఐ అంటే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ పివి మాడ్యూల్స్. దాదాపు 24,000 కోట్లతో తెచ్చిండే. పిఎం కుసుమ్ అంటే కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్తమ్ అభియానం. సో దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ ఏ, బి, సి. పిఎం కుసుమ్ అనేది 2019లో సోలార్ పంప్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇందిర సౌర గిరి వికాసం యోజన అని తెచ్చిందన్నమాట. యోజన ఏం లేదు, వికాసం హిందీలది మనం ఎందుకు రాస్తాం కానీ. సో ఇది కూడా పోడు రైతుల కోసం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అండ్ దీని ప్రకారం ఏంది అని అంటే కేటగిరీ ఏలో 500 నుంచి 2 మెగావాట్ 500 kilowatt నుంచి 2 మెగావాట్ వరకు సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలి. కన్వర్టింగ్ డీజిల్ పంప్స్ నుంచి సోలార్ పంప్స్ అనేది కాంపోనెంట్ బి. కాంపోనెంట్ 3 ఏంది అని అంటే సోలరైజేషన్ ఆఫ్ 35 lakh గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చరల్ పంప్స్ అలాంగ్ విత్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇది పిఎం కుసుమ్ యొక్క 3 కాంపోనెంట్స్. అట్లనే ఇంకా పిఎం కృషి వికాస్ యోజన అది వేర్లే, అది ఇరిగేషన్ డెవలప్మెంట్ కోసం. దాంట్లో కూడా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వాటర్ షెడ్ డెవలప్మెంట్ అని, హర్ ఖేతీ కో పానీ అని అట్లా. సో నెక్స్ట్ మనం చూస్తే ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి విబిజీ రామ్జీ యాక్ట్ 2025. ఇది ఎక్కడ స్టార్ట్ చేసిండ్రు? తిరుపతి జిల్లా ముక్కుదారిపల్లె. అప్పట్లో ఏపీ ఓల్డ్ అనంతపూర్లో కూడా స్టార్ట్ చేసిండు అన్నమాట. మన ఈయన 2005లో ఎవరు అప్పుడు యూపీఏ గవర్నమెంట్ మోహన్ సింగ్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కూడా అక్కడనే చేస్తే బాగుంటుందని ఈయన మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది. ఇది వాళ్ళు చేసిండ్రు అన్నమాట. సో నెక్స్ట్ కనుక చూస్తే మనం విబి రామ్జీ ఫస్ట్ అప్పట్లో 2005లో వచ్చినప్పుడు కూడా అనంతపూర్ ఏపీలో స్టార్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలోని ముఖదారిపల్లెలో మన డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ రిక్వెస్ట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఆయన వచ్చి శివరాజ్ చౌహాన్ ఏదో ఉంటుంది ఆయన పేరు వచ్చి చేసిండు. ఓకే. సో విబి రామ్జీ అంటే విబి అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్. ఓకే. ఇది July 1st, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతుంది అనమాట. మ్యాండేటరీ 125 days. క్రేజీ ఇది. ఫర్ హౌస్ హోల్డ్ విత్ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. కంప్లీట్లీ రిపెల్లింగ్ మన్రేగా 2005. ఓకే. దాని ప్రకారం మెటీరియల్ లేబర్ కాస్ట్ వచ్చేసి 40-60% ఇస్తుండే. ఇది మన్రేగా అనేది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. 90-10% అనేది జనరల్ స్టేట్స్కి. 60-40 నుంచి సెంట్రల్ స్పాన్సర్డ్. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 10-20 19-90-10 అండ్ ఇది వచ్చేసి 60-40 మా జనరల్ స్టేట్స్కి. యూటీస్కి వచ్చేసి 100% సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది అనమాట.
సో విబిజీ రామ్జీ డిమాండ్ ఫర్ వర్క్. ఓరల్గా వెళ్ళి అడిగినా, మనం రిటర్న్లో వెళ్ళి అడిగినా ఖచ్చితంగా మనకు పని ఇవ్వాల్సిందే. కనీసం 6 days పని ఇవ్వాలి. నాట్ మోర్ దెన్ 6 days a week ఆ పని. వితిన్ 15 days ఫ్రమ్ ద అప్లికేషన్ నాకు పని ఇవ్వాలి. ఇఫ్ వర్క్ ఈజ్ మోర్ దెన్, పని చేసేది నేను మోర్ దెన్ 5 kilometers రేడియస్లో ఉంటే నాకు వేజెస్ 10% ఎక్స్ట్రా ఇవ్వాలి. అండ్ న్యూ వర్క్ ఉంటే మోర్ దెన్ 10 laborers అవైలబుల్. కొత్త వర్క్కి కనీసం 10 మంది కంటే ఎక్కువ ఉంటే కానీ కొత్త వర్క్ అసైన్ చేయలేరు. గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డ్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 years గివెన్ విత్ ఇన్ 15 days బై ద గ్రామ పంచాయతీ ఇస్తుంది దీన్ని. డిస్టింక్ట్ కార్డ్స్ ప్రొవిజన్స్ సింగిల్ ఉమెన్ పీడబ్ల్యూడి ఎక్సెట్రా. దీంట్లో డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు సింగిల్ ఉమెన్ అయితే ఒక కార్డు, పీడబ్ల్యూడి పర్సన్కి ఒక కార్డు, అట్లా కూడా ఉంటుంది. ఇఫ్ నో జాబ్ ఈస్ ప్రొవైడెడ్, మనకు జాబ్ ఇవ్వలేదనుకో, ఎంప్లాయ్మెంట్ అలౌవెన్స్ హ్యాస్ టు బి పెయిడ్ బై స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ అలౌవెన్స్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అలౌవెన్స్ అనేది ఎట్లా ఇస్తారని అంటే, ఫస్ట్ అప్ టు 30 days వరకు మనకు 1/4 ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ 327 rupees అనుకుంటే 127 1/4 ఆఫ్ 327 అనేది ఫస్ట్ 30 daysకి ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ 30 daysలో 1/12 ఇవ్వాలి. అప్ టు 125 days వరకు ఇవ్వాలన్నమాట. సో ఇది అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైస్ వేజ్ రేట్స్ని డిసైడ్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ కాదు. కంపెన్సేషన్ ఇస్తాం. ఫస్ట్ 30 daysకి 1/4 ఆఫ్ వేజ్, అండ్ మోర్ దెన్ 30 days అప్ టు 125 days కదా మనకు ఈ రామ్జీ కింద. అప్పటి వరకు 1/2 ఆఫ్ వేజ్ ఇస్తారన్నమాట. డిలే ఇన్ కంపెన్సేషన్ కూడా ఇస్తుంది. డిలే ఇన్ కంపెన్సేషన్ ఆల్సో బోర్న్ బై ద స్టేట్ గవర్నమెంట్ 0.05% యాజ్ అడిషనల్ కంపెన్సేషన్. అంటే మోర్ దెన్ 15 days అయ్యి మన వర్క్ మనకి ఇంకా జీతం రాకపోతే దీని కింద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ యూ 0.05% ఆఫ్ అడిషనల్ కంపెన్సేషన్. మెటీరియల్ కాస్ట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 40%. మొత్తం అలాకేట్ చేసిన దాంట్లో మోర్ దెన్ 40% నువ్వు మెటీరియల్ అలొకేషన్కి వాడకూడదు అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. అండ్ 60% మనం లేబర్ కాస్ట్కి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్కి, మిగతా 60% వాడుకోవాలా. ప్లానింగ్ అనేది దీంట్లో బాటమ్ టు టాప్ అప్రోచ్. ఓకే, వికసిత్ గ్రామ పంచాయత్ ప్లాన్ అని ఉంటుంది. వికసిత్ గ్రామ పంచాయత్ ప్లాన్ కన్సల్టింగ్ గ్రామ సభ. సో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనేది దీంట్లో ఉంటుంది. ఆన్ 4 works. ఈ మేజర్ 4 works ఏంటి అని అంటే, ఒకటి అంటే గ్రామ సభ డిసైడ్ చేస్తుంది ఎట్లాంటి టైప్స్ ఆఫ్ వర్క్స్ తీసుకోవాలి మనం మన్రేగా కింద అని. వాటర్ రిలేటెడ్ వర్క్స్, లైవ్లీవుడ్ రిలేటెడ్ వర్క్స్, కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా సోషల్ వర్క్స్ ఫర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈ కండిషన్స్. ఏంటి కోడ్ మరి? LCSW. LCSW. LCSW అనేది దీని కోడ్. L అంటే లైవ్లీహుడ్, C అంటే కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, S అంటే సోషల్ వర్క్స్, W అంటే వాటర్. సౌత్ టు వెస్ట్. ఓకే, SWIL అని పెట్టుకుందాం. SW అంటే S అంటే సోషల్ వర్క్స్, W అంటే వాటర్, I అంటే కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, L అంటే లైవ్లీహుడ్. గ్లిస్ అనేది స్పోర్ట్స్ పాలసీలో గవర్నెన్స్, లాంగ్ టర్మ్ అథ్లీట్ డెవలప్మెంట్. I అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, S అంటే స్కిల్ డెవలప్మెంట్, ఇంకోటి S అంటే స్పోర్ట్స్ ఇకోసిస్టమ్.
సో ఇంకా వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తావు దీని కింద అని అంటే నో వర్క్ 60 days పీక్ అగ్రికల్చర్ ఓకే వర్క్ సైట్ ఫెసిలిటీ 6 days ఈ డ్యూరింగ్ పీక్ అగ్రికల్చర్ సీజన్లో 60 days వరకు ఈ పని ఉండదు. అది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి డిఫరెంట్ ఉంటుంది న్యాచురల్ దాన్ని బట్టి. సోషల్ ఆడిట్ అనేది జరుగుతూ ఉండాలి. సోషల్ ఆడిట్ ఫర్ ఎవ్రీ 6 monthsకి. పిఎం సురక్ష బీమా యోజన కింద దీన్ని అఫిలియేట్ చేస్తున్నారనమాట. సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ డెత్ ఆర్ ఏమన్నా ఉంటే 2 lakhs వరకు ఇస్తుంది. హాస్పిటలైజేషన్ అయితే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వేజ్ రేట్ అనేది మనకు వస్తుంది. ఉమెన్ అయితే హూస్ చిల్డ్రన్ లెస్ దెన్ 5 years, ఉమెన్ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని కూడా వర్క్ దగ్గరికి తీసుకొస్తారో ఆ పిల్లలు 5 years కంటే చిన్నగా ఉన్న పిల్లలు అట్లా 5 members ఉమెన్ కనుక ఉంటే వాళ్ళకి 5 member ఉమెన్కి ఒక ఉమెన్ని డెడికేటెడ్గా వాళ్ళకి గార్డియన్ లాగా ఇస్తారు, అలొకేట్ చేయాలన్నమాట వేజ్ రేట్కి. సో ఇది అన్నమాట మొత్తం మన్రేగా గురించి. నెక్స్ట్ రీసెంట్గా జూన్లో వచ్చిన స్కీమ్స్ తీసుకుంటే రాహవీర్, రహా అంటే రహదారి కాబట్టి ర్యాపిడో అండ్ మోర్త్ తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హైవే. టైమ్లీ అసిస్టెన్స్ డ్యూరింగ్ గోల్డెన్ అవర్. ఎవరైనా రోడ్ మీద యాక్సిడెంట్ చేసేస్తే ఈ ర్యాపిడో లాడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద అసిస్టెన్స్ ఇస్తుంది, ఒక సర్టిఫికేట్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. స్టార్ ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్ని ప్రమోట్ చేయడం కోసం బిఎస్సి బోర్డ్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అండ్ ప్రొవిడెంట్ ఫండ్ సంబంధించిన ఏజెన్సీ ఇది. వీళ్ళకి అసిస్టెన్స్ ఇప్పిస్తుంది అనమాట ఎన్పిఎస్లో జాయిన్ అవ్వడానికి కోసం. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఫర్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ ఏందో మరి. నవచార్ మంత్ర ఏంటి అని అంటే నవచార్ మంత్ర మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ తెచ్చింది అలాంగ్ విత్ ఐఐటి ఢిల్లీ. నవచార్ మంత్ర ఎవరెవరు తీసుకొచ్చిండ్రు? ఐఐటి ఢిల్లీ, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. పిఎంఆర్సి ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కింద ఉంటుంది. బ్రింగింగ్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ బ్యాక్ హోమ్ ఏ ప్రోగ్రామ్ కింద? ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ కింద. నెక్స్ట్ ఏఎన్ఆర్ఎఫ్ అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 2023. దిస్ ఈజ్ అపెక్స్ రీసెర్చ్ ఇన్నోవేషన్ బాడీ. మహా వాటర్ మిషన్ దీని కింద ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. వీటి కిందనే తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ ఏంటి అంటే మహా వాటర్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ ఎన్ఆర్ఎఫ్. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఎక్కడొచ్చింది? డిజాస్టర్ మేనేజ్మెంట్లో నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి దేనికి ఉంది అని అంటే ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్కి వచ్చేసి మళ్ళీ మన మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్. యూపీఐ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ చేయడానికి ట్రై చేస్తుంది అలాంగ్ విత్ కంబోడియా. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయన్నమాట కంబోడియా, నేపాల్, భూటాన్, ఇక్కడ అన్నిట్లో యూపీఐ నడుస్తుంది. కంబోడియాలో యూపీఐ, నేపాల్లో నడుస్తుంది, భూటాన్లో నడుస్తుంది, ఫ్రాన్స్లో మన వాళ్ళు చాలా జిగిరి. మారిషియస్లో, సింగపూర్లో, ఖతార్, శ్రీలంక, యుఏఈ నడుస్తుంది అక్కడ. ఖేత్ బచావో అభియాన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్ వాళ్ళది ఇచ్చినారు. టు డిక్రీజ్ ద సోడియం, పొటాషియం అండ్ ఫాస్ఫరస్, ఈ ఎన్పికే రేషన్ తగ్గించడం కోసం మనకు ఒక స్కీమ్ కూడా ఉంది ప్రణామ్ అనేది కూడా రెజ్యూనేషన్ అట్లా ఉంటుంది. మొత్తానికి ఇదే ఆల్టర్నేటివ్ న్యూరిష్మెంట్. ఇంకోటి భాషిని ఎవరెవరు తెచ్చిండ్రు? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ డిఐబిడి వాళ్ళు. టు ఎన్హాన్స్ ద మల్టీలింగ్వల్ కెపబిలిటీస్. పిఎం స్వానిధి, ఇది కోవిడ్ టైంలో వచ్చింది, 15,000 ఇస్తారు. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 15,000 వరకు ఇస్తారు.
ఇంకా సమాధాన్ దీది పీజీ గ్రామ్స్ చాట్బాట్. పీజీ గ్రామ్స్ అనేది పీజీ గ్రామ్స్ అంటే ఇది గ్రీవెన్స్ రిడర్సల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఇది సమాధాన్ దీది. సో అంటే దీంట్లో మనం గ్రీవెన్సెస్ రైజ్ చేయొచ్చు. దాంట్లో ఈ చాట్బాట్ని సమాధాన్ దీది అంటారు. ఇంకో చాట్బాట్ ఇక్కడ వచ్చింది, చాట్బాట్ యూజ్డ్ బై ఆశానో అభానో ఏదో వచ్చింది. చాట్బాట్ ఎక్కడ సిబిఐ హెల్ప్ బాట్ అభయ్. సిబిఐ హెల్ప్ బాట్ అభయ్. సమాధాన్ది పీజీ గ్రామ్స్ కింద. పిఎం సేతు. సేతు అంటే స్కిల్లింగ్, ఎంప్లాయబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ITIs. PM Setu is promoting the role of ITIs in employability and scaling. Viniyogam, land use part management system. Vinimay ante land border దగ్గర వెహికల్ చెకింగ్. ఇది వినియోగం అంటే వినిమయ్ అంటే ల్యాండ్ బార్డర్ దగ్గర వెహికల్ చెకింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, ముంబై, బెంగళూరు. అంటే కొత్త ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చినాయి అన్నమాట. ఒకటి బ్రిస్టోర్ ముంబైలో వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ కూడా ముంబైలో వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఎక్కడ వచ్చింది? దాని ఆఫ్ క్యాంపస్ వచ్చేసి బెంగళూరులో వచ్చేసి న్యూ సౌత్ వేల్స్ వచ్చింది. సౌత్లో ఉంటుంది కాబట్టి సౌత్. ఇంకా న్యూయార్క్ ఏదన్నా కొత్త జరిగేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కాబట్టి ముంబై. ఒకటి బ్రిస్టోల్ బాంబే అని గుర్తుపెట్టుకోవచ్చు, ముంబై అని అన్న బీబీ. వారణాసి ఎయిర్ ఇండియా. అస్సాం ప్లస్ యూరోపియన్ యూనియన్ హ్యాస్ బాట్ దిస్ బ్లూ వ్యాలీ క్లస్టర్. ఎవరెవరు తీసుకొచ్చిండ్రు అని అంటే యూరోపియన్ యూనియన్ అండ్ అస్సాం గవర్నమెంట్. పిఎం శక్తి, పిఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్. టెస్టింగ్ 9th day ఆఫ్ ఎవ్రీ మంత్. సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఇది. పిఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, మదర్స్ని చెకప్ కోసం. సిద్ధ్ ఆన్లైన్ ట్రైనింగ్ SIDH ట్రైనింగ్. సిద్ధ్ ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఒక జియోథర్మల్ ప్లాంట్. ఇండియా ఒమన్ సెపా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇండియా ఒమెన్కి దాదాపు $12 billion ఆఫ్ ట్రేడ్ అవుతుంది బిట్వీన్ ఇండియా ఒమెన్. సెపా అనేది కాంప్రహెన్సివ్. ఇది FTA దేనికి మధ్యలో జరిగింది అని అంటే యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్. ఇంకా FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎవరికి జరిగింది? ఎవరు జరగల. ఇంకోటి బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేసి ఇండియా USA. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వచ్చేసి ఇండియా ఒమాన్. సో ఇది అన్నమాట మొత్తం లేటెస్ట్ స్కీమ్స్కి సంబంధించి. థ్యాంక్ యూ.